వెల్కమ్ బ్యాక్. ఈ నెల 21వ తేదీన నీట్ పరీక్షను జిల్లాలో 4 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. నీట్ పరీక్షపై సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. నీట్ పరీక్ష అత్యంత పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోన్కర్ స్పష్టం చేశారు. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్షపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 4 తహసీల్దార్లు ఉంటారని అన్నారు. ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరిశీలన చేయాలని అన్నారు. విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. వర్షం వస్తే అక్కడ కిటికీల నుండి వర్షం రాకుండా చూడాలని అన్నారు. పరీక్షా పేపర్లు నిల్వ ఉంచే ప్రాంతం వద్ద పోలీస్ బందోబస్తు, సీసీటీవీలు ఉన్నది లేనిది చూసి రోజుకు 3 సార్లు వెళ్లి పరిశీలన చేయాలని తహసీల్దార్ గణపతిరావును ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలో జిరాక్స్ షాపులు లేకుండా చూడాలని అన్నారు. జిల్లాలోని నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఎస్ఎంపురం హెచ్ఎర్ల మండలంలో 720 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలురు 696 మంది, కేంద్రీయ విద్యాలయం ఈనాడు ఆఫీస్ దగ్గర జాతీయ రహదారి పెద్దపాడులో 447 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ గుజరాతీపేటలో 240 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అన్నారు. మధ్యాహ్నం 1:30 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, డిఎంహెచ్ఓను విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లు చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ డిఎం అమరసింహుడు వివరించారు. ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అడ్మిట్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కార్డ్ సైజ్ ఫోటో 1, గుర్తింపు కార్డ్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడునని చెప్పారు. ఆంధ్రవలస రైల్వే స్టేషన్ నుండి పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల చిరునామా తెలిపేందుకు ఆంధ్రవలస రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో పెద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీలు ఉన్నది లేనిది పరిశీలించి చెప్పాలని డీఎస్పీని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, నీట్ పరీక్ష సీట్ కోఆర్డినేటర్ సోయబ్ ఆలం, ఆర్టీసీ డిఎంహెచ్ అమరసింహుడు, అసిస్టెంట్ కమిషనర్ జి చంద్రభూషణ్ రావు, సంబంధిత మండల తహసీల్దార్లు గణపతిరావు, చక్రవర్తి, కిరణ్ కుమార్, శ్రీనివాసరావు, బి గోపాల్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ప్రజలకు అందించే రెవెన్యూ సేవల్లో ఎటువంటి అలసత్వం వహించరాదని, నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోన్కర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలోని మొత్తం 140 గ్రామాలకు గాను ఫేజ్ 3, ఫేజ్ 4 రీసర్వే ప్రక్రియలు, విలేజ్ సర్వేయర్, విఆర్ఓ, తహసీల్దార్ లాగిన్లతో డేటా ఎంట్రీల స్థితిగతులను నివేదికల ఆధారంగా నిశితంగా పరిశీలించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బాగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో టెక్కలి డివిజన్ పరిధిలోని 22A భూముల జాబితా మార్పులు, మ్యూటేషన్లు, ఈ ఆఫీస్ విధానం, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, భూ హక్కు, భూరక్ష, రీసర్వే పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. రీసర్వేకు సంబంధించి 140 గ్రామాల్లో తహసీల్దార్ లాగిన్లో 63 మాత్రమే పూర్తవగా ఇంకా 77 పెండింగ్లో ఉండటంపై కలెక్టర్ తక్షణ సమీక్ష జరిపి వేగవంతం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా అందిన 338 అర్జీలలో
293 పరిష్కారం కాగా మిగిలిన 45 అర్జీలను క్షేత్రస్థాయి విచారణ ద్వారా వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పలువురు తహసీల్దార్లు, సిబ్బంది హాజరయ్యారు. ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడిగా ఎమ్మెల్యే గొండు శంకర్ పేరు పొందారని టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ జన్మదిన వేడుకలో గురువారం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సోదరుడు వైద్యుడు గొండు గంగాధర్తో కలిసి టీడీపీ శ్రేణులంతా కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్కు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతినిధులు కేక్ను కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అందవరపు ప్రసాద్ సౌజన్యంతో అందజేసిన నూతన చీరలను పేద మహిళలకు గొండు గంగాధర్, పాండ్రంకి శంకర్ నాయకులు కలిసి అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో గంగాధర్ మాట్లాడుతూ నియోజకవర్గంపై 2 ఏళ్లలో పట్టు సాధించిన ఎమ్మెల్యేగా సమస్య ఉందంటే స్పందించే నాయకుడిగా ప్రజల హృదయాల్లో స్థానం దక్కించుకున్నారని కొనియాడారు. ఫోటోల్లో కోసం కాలువల్లో చేయి పెట్టారంటూ కొందరు విమర్శలు చేశారని, విమర్శించిన వారు ఎప్పుడైనా కాలువలో చేయి పెట్టారా అంటూ అలా చేయి పెట్టాలన్నా, మనసులో ప్రజాసేవ చేయాలన్నా తలంపు ఉండాలని చురకలు వేశారు. నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తున్న యువ నాయకుడని, పేదల పక్షాన నిలుస్తూ అభివృద్ధి కోసం పరితపిస్తున్న మహానాయకుడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంగటి రమణమూర్తి, పిఎంజే బాబు, ప్రధాన విజయరాం, అందవరపు ప్రసాద్, కొన్ను ప్రతాప్, పోరాడ హరగోపాల్, సర్వేశ్వరరావు, జామి భీమశంకర్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింతు సుధాకర్, అందవరపు సంతోష్, బోళ్ల నాగేంద్ర యాదవ్, దేవుళ్ల విస్సు, కెల్ల చిన్ని, టీడీపీ మహిళా నగర అధ్యక్షులు పిరియా మాధవి, కొవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో సిక్కోలు ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 2 ఏళ్ల కాలంలో సూపర్ 6 హామీలు విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాకు మణికిరీటమైన మూలపేట అంతర్జాతీయ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పలాస ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లా ప్రజల ఆకాంక్షలైన నేరేడు బ్యారేజీ, అంతరాష్ట్ర వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ సాధించామని, వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణం వలన దేశంలోనికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని, వీటి ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 3,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 54 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణ పనులను మంజూరు చేయించామని చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ ప్రగతి నివేదికను సమర్పిస్తూ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అధికారిక గణాంకాలను వివరించారు. జిల్లాలో ప్రతిష్టాత్మక మూలపేట పోర్టు మౌలిక వసతుల పనులు ఇప్పటికే 75% పూర్తయ్యాయని కలెక్టర్కు నివేదించారు. సంక్షేమ రంగంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో స్త్రీ శక్తి పథకం కింద 231.12 లక్షల మంది మహిళలకు 86.79 కోట్ల వ్యయంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, అన్నదాత సుఖీభవ కింద 2,79,100 రైతు కుటుంబాల ఖాతాలలో 526.63 కోట్ల రూపాయలు, తల్లికి వందనం కింద 2,54,408 మంది తల్లుల ఖాతాలలో 381.61 కోట్ల రూపాయలు, దీపం 2.0 కింద 3,99,220 మంది లబ్ధిదారులకు 31.22 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి పనులను వివరించగా, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వంశధార ప్రాజెక్టును త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూటమి ప్రభుత్వ విజయాలను కొనియాడారు. ఈ వేదికపై ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో
ఉపాధి పొందిన కొత్తూరుకు చెందిన సిహెచ్ గాయత్రి, పోలాకికి చెందిన దుర్గాప్రసాద్ తమ అనుభవాలను పంచుకుంటూ జర్మన్ భాష నేర్చుకోవడం ద్వారా బహుళజాతి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు సాధించామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, పలువురు లబ్ధిదారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. క్షణికావేశంలో ఆ తల్లి తన కడుపున పుట్టిన 2 పిల్లలకు మరణ శాసనం రాసింది. చిన్న విషయానికే మాట పట్టింపునకు వెళ్ళి తన 2 బిడ్డలతో కలిసి ప్రాణాన్ని తీసుకుంది. పలాస ప్రాంతంలో ఈ హృదయ విదారక ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. సమీపంలో శుక్రవారం ఉదయం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్పై తల్లి, ఆమె 2 చిన్నారుల మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో పలు ప్రాంతాలలో కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు పలాస సమీపంలోని రైల్వే పట్టాలపై 3 మృతదేహాలు కనిపించడంతో వెంటనే రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు తల్లి, ఆమె 2 చిన్నారులుగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారుల మృతితో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనతో పలాస ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశంలోనే అత్యంత పురాతనమైనది రెవెన్యూ వ్యవస్థ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగితంపై ఉండే వివరాలు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సరిగ్గా బేరీజు వేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని బాబుజీ కళామందిర్లో జరిగిన రెవెన్యూ డే వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రెవెన్యూ వ్యవస్థ కీలక సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ ఉద్యోగులను తన చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, రాజ్యాలు నడపడానికి రాజుల కాలం నాటి రెవెన్యూ వ్యవస్థ ఉండేదని, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శాఖలో ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగ వర్గానికి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కార్యరూపం దాల్చాలి అంటే రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమైందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలను ముందుగా గుర్తించి నెలకు ఒక సమస్యపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి పరిష్కార మార్గంతో ప్రజాప్రతినిధులను సంప్రదించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ను రామ్మోహన్ నాయుడు కోరారు. పరిష్కారమే ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థ సమస్యలను తెలుసుకోవాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. పేపర్పై కనిపించే అంకెలకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందని, వాటిని సరిగ్గా బేరీజు వేసుకునే ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో రెవెన్యూ వ్యవస్థ విలువైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తుందని కితాబిచ్చారు. వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ అధికారులు తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమని తెలిపిన రామ్మోహన్ నాయుడు, వారి సహకారంతోనే జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించాలని స్పష్టం చేశారు. పలాస ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ప్రజలకు అనుమానాలు నివృత్తి చేసి జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా భారతీయ జీవన విధానం. యోగా సాధన ఆవశ్యకత ప్రతి ఇంటికి చేర్చేందుకే యోగాంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు యోగా విద్య ప్రాముఖ్యతను నలుదిశల మానసిక ఉల్లాసానికి, ఆత్మశక్తి పెంపొందించడానికి యోగా ఎంతగా దోహదపడుతుందో ప్రతిరోజు యోగా శిక్షకులు చెబుతున్నారు. అలాంటి యోగా విద్యపై జేకేసీ వీకెండ్ కథనం. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని గత 15 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు స్ఫూర్తివంతంగా జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా యోగ సాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భారతీయ జీవన విధానంలో భాగమైన యోగాకు విశేష ప్రాధాన్యం లభించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగాను ప్రజల జీవన విధానంలో భాగంగా నిలపాలనే సంకల్పం మరింత బలపడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా కేవలం వ్యాయామంగా మాత్రమే కాకుండా మనసు, శరీరం సమతుల్యతను సాధించే జీవన విధానమని యోగా గురువులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా యోగా ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు. యోగాంధ్ర కార్యక్రమం క్రింద ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు విశేషంగా నిలిచాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, బీచ్ ప్రాంతాలు వంటి ప్రదేశాలలో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యోగాను ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నం జరిగింది. యోగా ద్వారా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ప్రతిరోజు యోగా ఆరోగ్యంగా జీవితం అనే సందేశాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టారు. యోగా సాధనతో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని, భారతదేశం ప్రపంచానికి అందించిన ఈ గొప్ప సంపదను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత, శ్రీకాకుళంలో కనిపించిన ఉత్సాహం యోగాంధ్ర కార్యక్రమం విజయవంతానికి నిదర్శనంగా నిలిచింది. యోగం భారతీయ జీవన విధానం, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గదర్శకం. జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత ఒకటిగా చేరి యోగా సాధనలో పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా ఆరోగ్యంగా జీవితం అనే సందేశం మారుమ్రోగింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా వైపు అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం వ్యాయామం కాదు, ఇది భారతీయ జీవన విధానం. శ్రీకాకుళంలో కనిపించిన ఈ ఉత్సాహం యోగాంధ్ర విజయానికి ప్రతీక, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్కు మార్గదర్శకం. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం. వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.